శతమానం భవతి. బాను ఒకసారి రా. దేనికండి? రా చెప్తాను. వంట చేస్తున్నాను, అయ్యాక వస్తాను. అబ్బా వంట చేసుకోకపోతే బయట నుంచి తెప్పించుకుని తినచ్చులే. నువ్వు ముందు బయటికి రా. నువ్వు ఒక అద్భుతాన్ని చూడాలి. పద. మీరు నా కోసం ఏ గిఫ్ట్ తెచ్చుంటారు. మీ ప్రేమ సంగతి నాకు తెలిసిందే కదా. వంట చేశాక వస్తాను, వెళ్ళండి. అది కాదు బాను, నువ్వు రా చెప్తాను. ఆగండి ఆగండి. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిటి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. ఇదిగో ఇది తీసుకోమ్మా. వద్దు, మీ అభిమానమే నాకు చాలన్నయ్యా, ఇవి నాకొద్దు. కాదమ్మా, అన్నయ్య ఇస్తున్న కానుకొని కాదనకూడదు. ఇది డబ్బనుకోకమ్మా, పుట్టింటి ఆశీర్వాదం అనుకో. కాదనకుండా తీసుకో తల్లి. అవును ఊర్మిళ, ఈరోజు రాఖీ పండగ కూడా కాదు కదా, మరి ఇవాళ రాఖీ కట్టావేంటి? ఈ రాఖీ అనేది ఒక బంధమండి. అన్నా చెల్లెళ్ళని అక్కా తమ్ముళ్ళని కలిపేటువంటి ఒక గొప్ప అనుబంధం. నీకు కష్టం వస్తే అమ్మలా నేనున్నాను అని ఆడపిల్ల అన్నదమ్ములకి చెప్తుంది. నీకు ఎలాంటి సమస్య వచ్చినా తండ్రిలా నేను నిలబడతాను అని అన్నదమ్ములు ఆడపిల్లకి అభయం ఇస్తారు. అంత గొప్ప అనుబంధానికి సూచికే ఈ రాఖీ. ఈ రాఖీ రాఖీ పౌర్ణమి రోజే కాదు, ఎప్పుడైనా కట్టొచ్చు. ఇది కడితేనే మన బంధం ఉంటుందని అనుకోకమ్మా. మనది ఆ దేవుడు కలిపిన బంధం. ఊపిరి ఉన్నంత వరకు ఇది ఇలాగే ఉంటుంది. మట్టిలో కలిసాకే అది ముగిసిపోతుంది. బాగా చెప్పావురా వాసు. మన మధ్య ఏదో మనస్పర్ధలు వచ్చినందువల్ల ఈ ఎడబాటు వచ్చింది గాని బంధం తెగిపోతుందా, బంధుత్వం మాసిపోతుందా? ఈ ఆనందాన్ని ఎప్పటికీలాగే గుర్తుపెట్టుకుందాం. మంచి మాట చెప్పారు అత్తయ్య. ఈ ఇంట్లో నేను ఏ సంతోషాన్నైతే చూడాలనుకున్నానో ఈ రోజు అది చూశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నీలాంటి వ్యక్తి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఇలాగే ఆనందంగా ఉంటుంది బాను. అందుకే కదరా ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. ఎందుకే తప్పట్లు? ఆనందంతోనా అసూయతోనా? కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాన్ని చూసి బామ్మ, అసలు ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు. అన్ని రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు నీలిమా. మారవనుకున్నా నువ్వే మారావు. ఇంకా నీ చెప్పుడు మాటలు విన్నా అత్తే ఎందుకు మారరు? అంత బానే ఉంది, కానీ ఇంత సంతోషంలో కూడా ఒక చిన్న వెలితి కనిపిస్తుంది. అనుకున్నానే, నువ్వింకా ఈ మాట అనలేదేంటా అనుకున్నాను, అనేశావు. కడివేడి పాలల్లో చిన్న ఉప్పు గుళిక వేస్తే పాలన్నీ విరిగిపోతాయి. మా ఆనందం పాలైతే నీ మాట ఉప్పు. మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. మరిప్పుడు ఈ ఆనందంలో అర్థమేంటమ్మా? ఏముంది అంకుల్, ఆంటీకి పిల్లలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలుసు. కార్తీక్ భాను ఆనందాన్ని చూసి ఆవిడ ఎంత మురిసిపోతున్నారో మనమే చూస్తున్నాం కదా. అలాగే పార్థు చాందిని ఉంటుంటే ఆవిడ ఇంకెంత ఆనందంగా ఉంటారు అని నేనంటున్నాను. గబుళెలాగా నువ్వు ఇంట్లో ఉండగా వాళ్ళు రావని చెప్పారు కదా. నువ్వు పోవు, వాళ్ళు రారు.
నేనిప్పుడు మారిపోయాను కదా బామ్మ. తుఫాను సముద్రంలో నెమ్మదిగా ఉంది కదా అని తీరం దాటదంటే ఎవరు నమ్ముతారు చెప్పు? వాళ్ళు రారు నీలిమా. వాళ్ళకి పంతాలే తప్ప ఈ తల్లి మనసు వాళ్ళకి అర్థం కాదు. ఇంత ఆనందంలో కూడా నాకీ బాధ తప్పడం లేదు. పార్థు, టైం 1 గంట అవుతుంది. భోంచేద్దుగనరా. 1 గంట కదా అయింది, తర్వాత తిందాంలే. అలా కుదరదు. ఎంత పనున్నా సమయానికి తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. మంచి మాట చెప్పావు చాందిని. బాను. అన్నయ్య, అన్నయ్య, వదిన, రండి రండి, సరదాగా అందరం కలిసి భోంచేద్దాం. అవునమ్మా, ఇలా అందరం కలిసి భోంచేసి ఎన్ని రోజులైందో. నేను కూడా అది చెప్పడానికే వచ్చానన్నయ్య. అందరం కలిసి ఉంటేనే బాగుంటుంది అని. ఇంకా అర్థం కాలేదా బావా? మేమందరం కలిసి అక్కడున్నాం కదా, మీరిద్దరూ ఇక్కడెందుకు? మీరు కూడా అక్కడికి వచ్చేస్తే బాగుంటుంది. అది చెప్పడానికే వచ్చాము. మమ్మీ పిలవమందా వదినా? లేదు, కానీ మీరొస్తే అత్తయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మిమ్మల్ని తీసుకెళ్లాలని వచ్చాము. మీ మాటని కాదంటున్నందుకు నన్ను క్షమించండి. అదేంటన్నయ్య అలా అంటావు? అందరూ కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకునే మంచి మనసు నీది. అవును బావా, మొన్న నీ సాయమే లేకపోతే ఈరోజు మా కుటుంబం ఎలా ఉండేది? భాను నేను కనీసం మొహం కూడా చూసుకునే పరిస్థితి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు అందరం ఒకటయ్యాం. అమ్మ భానుని ఇంతలా అర్థం చేసుకుంది అంటే భాను శ్రమ ఎంతుందో నీ సహకారం కూడా అంతే ఉంది. అవును పార్దు, ఇంకా ఈ పంతాలు పట్టింపులు ఎందుకు? నిన్న మనం వచ్చేస్తుంటే మమ్మీ కూడా ఎంతో బాధపడింది. మళ్ళీ అందరం కలిసి ఉందాం. విడిపోదామని నేను చెప్పడం లేదు చాందని. కానీ నేను ఆ ఇంటి నుంచి బయటికి ఎందుకు వచ్చానో నీకు తెలుసా? అన్ని సమస్యలకి పరిష్కారం దొరికింది, కానీ అసలు సమస్య ఇంకా అలాగే ఉంది. ఆ నీలిమ అక్కడ ఉన్నంత వరకు పలకరించడానికి వస్తానేమో, కానీ ఉండడానికి రాను. అన్నయ్య, ఎలాంటి వారైనా మారుతారు. అలాగే ఇప్పుడు నీలిమ కూడా మారింది. తను తప్పు చేసినప్పుడు తిట్టాము, మారినప్పుడు మన్నించడం కూడా మన ధర్మమే కదా. అందుకే నిన్ను రమ్మంటున్నాను. చూడమ్మా, నీలిమను నువ్వు క్షమించినంత తొందరగా నేను క్షమించలేను. నీలిమ ఉన్న ప్లేస్లో నేను ఉండలేను.